హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? అంటే మనల్ని మనము ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణంగా అంగీకరించడము. అంటే మన భావాలను, మన ఆశయాలను, మన కోరికలను, మన ఉద్దేశ్యాలను, మన ఆశలను గౌరవించుకోవడమే సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ అంటే. ఎలాంటి క్రిటిసిజము అంటే మనల్ని మనం విమర్శించుకోకుండా, మనల్ని మనం జడ్జి చేసుకోకుండా, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని అనకుండా కంప్లీట్గా యాక్సెప్టెన్సీ, పూర్తిగా మనల్ని మనం అంగీకరించుకోవడం. మన మీద మనకి ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయి, ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి. ఎవరో నువ్వు బాగున్నావంటేనే సంతోషం. పక్కన వాళ్ళు ఎవరో చెప్పాలి మనకి నువ్వు బాగున్నావు, లేకపోతే నువ్వు చాలా బాగా సాధించగలుగుతున్నావన్నీ, నువ్వు బాగా చేయగలుగుతున్నావు, ఇలాగా ఎవరో ప్రశంసిస్తేనే ఆనందము. ఎవరైనా తప్పు పడితే బాధ. మన ఆనందము, మన విలువ తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేసి మన రిమోట్ కంట్రోల్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నాము. అంటే టీవీ చూస్తున్నాం అనుకోండి, మన రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటే మనకిష్టమైన ఛానల్ చూస్తాము. అలా కాకుండా మన రిమోట్ కంట్రోల్ పట్టుకెళ్ళి పక్క వాళ్ళ చేతుల్లో పెట్టామనుకోండి, వాళ్ళు ఏదో చేస్తేనే మనకు ఆనందం, వాళ్ళు మన గురించి మంచిగా చెప్తే ఆనందం, వాళ్ళు మన గురించి ఏమైనా విమర్శిస్తే బాధ. ఎలా ఉంటున్నామా, మనల్ని మనం కంప్లీట్ గా ఉన్నదన్నట్లుగా అంగీకరిస్తున్నామా? మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలండి దీన్ని. ఈ స్వీయ ప్రేమ ఎందుకు అవసరము అంటే, అన్ని ప్రేమలకు మూలము ఈ సెల్ఫ్ లవ్ అనేది. ప్రేమ ఎంతసేపు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. అంటే ఇప్పుడు మన భర్త ఉన్నాడు అనుకోండి, అంటే నాకు కావాల్సింది తెచ్చి పెట్టాలి, నన్ను ఇష్టపడాలి, లేకపోతే పిల్లల్ని చూడండి మనం చెప్పినట్టు వినాలి, వాళ్ళు కూడా మనం ఏం చెప్తే అదే చెయ్యాలి. ఇలాగా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మనం ఎంతసేపును. మనం మనల్ని ప్రేమించుకున్నప్పుడే ఎదుటి వాళ్ళని ప్రేమించగలుగుతాము. అలాగే మనం మనల్ని ప్రేమించుకున్నప్పుడే వాళ్ళ నుంచి ప్రేమను కూడా పొందగలుగుతాము. అంతటికి కావాల్సింది ఏంటంటే మన స్వీయ ప్రేమ, మనల్ని మనం ప్రేమించుకోవడం. మన తల్లిదండ్రులు, మన పిల్లలు ఎలా ఉన్నా సరే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కదండి. ఎలా ఉన్నా వాళ్ళని అంగీకరిస్తున్నాం కదా. వాళ్ళు బాగున్నా బాగోకపోయినా, నిజంగా వాళ్ళు సక్సెస్ సాధించినా సాధించకపోయినా వాళ్ళని అంగీకరిస్తున్నాం ఎలా ఉంటే అలాగా. అలాగే మనల్ని మనం కూడా, మనం తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, ఇంకెలా ఉన్నా, అంటే మనం ప్రతిదీ సాధించగలుగుతున్నా, అసలు ఏమీ సాధించలేకపోయినా, అసలు మన వల్ల ఏమీ కాకపోయినా అసలు కూడా మనల్ని మనం అంగీకరించుకుని మనల్ని మనం ప్రేమించుకోవాలి. నేను సన్నబడిన తర్వాత ప్రేమించుకోవడం మొదలు పెడతాను, లేకపోతే నేను ఈ పని సాధించిన తర్వాత ప్రేమించుకోవడం మొదలు పెడతాను. ఇలా లిమిటేషన్స్ పెట్టేసుకుంటారు. అలా కాదు, మీరు ఎలా ఉంటే అలా ప్రేమించడం మొదలు పెడితే, అంటే నేను లావుగా ఉన్నా సరేలే, లావుగా ఉంటే ఏమైంది, ఇప్పుడు సన్నబడతాను అనుకుని ఎలా ఉంటే అలాగా ముందు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే తర్వాత మారగలుగుతారు. మారిన తర్వాత నేను ప్రేమిస్తాను కాదు, ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయండి, అలా ప్రేమించడం మొదలు పెట్టండి, అప్పుడు మార్పు మొదలవుతుంది. ఎంతసేపు ఏంటంటే పక్కన వాళ్ళతో పోల్చుకుని, వాళ్ళలాగా నాకు డబ్బులు లేవు, లేకపోతే వాళ్ళకున్న తెలివితేటలు నాకు లేవు, ఇలా పోల్చుకుంటూ ఉంటాం మనం. అందుకని ఎప్పుడైతే మనం మనల్ని మనం ఎలా ఉంటే అలాగా, డబ్బు లేకపోయినా ఇంకేమున్నా ఏమి లేకపోయినా ఎలా ఉంటే అలా ప్రేమించుకున్నప్పుడు మాత్రమే మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకు ఉన్నదాన్ని ఉన్నట్లు అంగీకరించడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రతి సెకను నీతో నువ్వు మాత్రమే ఉంటాం, మనతో మనం మాత్రమే ఉంటాం. ఇంకెవ్వరూ ఉండరు కదా మనతో పాటు. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ తల్లిదండ్రులతో ఉంటాము, తర్వాత పెళ్ళయిందంటే భార్యాభర్తలు వాళ్ళతో ఉంటాము, తర్వాత కొన్ని రోజులు పిల్లలతో ఉంటాము. అలా అందరూ మారిపోతూ ఉంటారు, కానీ మనం మాత్రం మనతో ఉండేది ఎవరు అంటే నిరంతరము నిరంతరము మనతో ఉండేది మనం మాత్రమే. కానీ ఆ మనతో ఉన్న మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు. ప్రతి నిమిషం మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెడదాము. అసలు సెల్ఫ్ లవ్ లేకపోతే ఏమవుతుంది? అందరితోనూ పోల్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఇలా లేను, వాళ్ళు అలా ఉన్నారు కదా, వాళ్ళకున్న ఇల్లు లేదు, వాళ్ళకున్న బంగారం లేదు, లేకపోతే వాళ్ళకున్నన్ని తెలివితేటలు లేవు. ఇలాగా ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి పోల్చుకుంటూ ఉంటాము. అలా పోల్చుకుంటూ ఉన్నప్పుడు అసలు మనలో ఉన్న టాలెంట్ కూడా బయటికి రాదు. ఇలా ఉంటుంది, సెల్ఫ్ లవ్ ఉంటుందని కూడా నాకు తెలియదు. నేను కూడా నా మీద నాకంటే నేను అసలు బయటికి రావడానికంటే భయం నాకు. ఎవరో ఒకరు తోడుంటేనే బయటకు వస్తాను నేను. బాగా అలవాటైన వాళ్ళతో అయితే బాగానే మాట్లాడతాం, కానీ కొత్త వాళ్ళు ఉంటే ఎవరితోనూ మాట్లాడకుండా అలా ఉండేదాన్ని. మా అమ్మాయి స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు ఒక తెలుగు టీచరు, తను ఫస్ట్ క్లాస్ లో ఉంది అప్పుడు, ఎండిపోయిన చెట్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఫస్ట్ క్లాస్ పిల్లలు అసలు రాయలేరు అలాంటి ఆటికి ఆన్సర్స్. అలాంటివి ఎందుకు ఇచ్చేవారో తెలియదు, కానీ ఆవిడ అలాంటివి ఇస్తే ప్రతిరోజు అలా చాలా రోజులు ఇలా ప్రతిరోజు రాయించి పంపించేదాన్ని నేను. తనే రాసేది కానీ రాయించేదాన్ని, ఆ మ్యాటర్ మనం చెప్పాలి కదా. అయితే ఒక రోజు చాలా రోజులు అయిపోయిన తర్వాత మా అమ్మ ఇంటికి వచ్చి ఏం చెప్పిందంటే, అమ్మ ఈవేళ క్లాస్లో 70 మంది 80 మంది ఉండేవారు క్లాస్లో. అమ్మ ఈ రోజు క్లాస్లో టీచర్ ఏం చెప్పిందంటే, నన్నును ఇంకొక అమ్మాయిని కూడా మా ఇద్దరిని నుంచోబెట్టి, వీళ్ళ మదర్స్ ఇద్దరు చాలా బాగా రాస్తున్నారు, అసలు చాలా బాగుంది ప్రతిరోజు అని చెప్పారు అని చెప్పింది.
అది చెప్పిన తర్వాత అప్పటి వరకు నాలో ఏదో టాలెంట్ ఉందన్న విషయం కూడా నేను గుర్తించలేదు. ఆవిడ చెప్పిన తర్వాత అవునా ఇంతమందిలో నేను కూడా ఉన్నా, నేను నన్ను గుర్తించింది ఈవిడ అంటే అప్పటి నుంచి నన్ను నేను గుర్తించుకోవడం మొదలు పెట్టాను. నేను దీని గురించి తెలిసిన తర్వాత నాకు అనుకున్నా, ఎవరో గుర్తించేంత వరకు నన్ను నేను గుర్తించుకోలేదు. నాలో ఏముందో, నేను ఎలాంటి దాన్నో అనేది నాకు తెలియలేదు అప్పటి వరకు. ఎందుకంటే నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు అన్న విషయం నాకు అప్పుడు అర్థమైందండి. అలాగే ఏంటంటే ప్రతిదానికి మనకు మనమే అడ్డుగా మారిపోతాం. మనం అనుకుంటాం వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను, వీళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను అనుకుంటాము. కానీ మనం ఎలా ఉన్నామో అనేది మనం చూసుకోము. నా నా ఎక్స్పీరియన్సే అది. మనం ఎప్పుడైతే చూసుకుంటామో మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాము. వాళ్ళు వేరే పర్పస్ మీద భూమి మీదకి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు యూనిక్, ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ప్రత్యేకము. ఎవరినో పోల్చుకుని మనము ఎప్పుడు నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనుకోవద్దండి. మనం మనల్ని మనం ప్రేమించుకుందాం. ఎలా ఉంటే అలాగే మనలో ఉన్న ప్రత్యేకత ఏంటో గుర్తించుకుందాం. ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే గుర్తించగలుగుతాము. అలా కాకుండా వాళ్ళు బెటరు, నేను నా వల్ల కాదు అలా అనుకున్నాం అనుకోండి, ఒక అసంతృప్తి మొదలైపోతుంది లోపల నుంచి. అసూయ మొదలైపోతుంది. అందుకని అలా కాకుండా మనల్ని మనము చూసుకుంటూ ఉన్నాం. కొంతమంది స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ కలిశారంట. గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన వాళ్ళంతా కూడా. వాళ్ళంతా ఏంటంటే జీవితంలో బాగా సెటిల్ అయిపోయారు. అంటే వేలల్లో జీతాలు వస్తున్నాయి వాళ్ళకి. చాలా బాగుంది, జీవితం అంతా బాగుంది, ఏం బాధలు లేవు. అయినా సరే ఏదో అశాంతి ఉంటుందంట. వాళ్ళు అందరూ కలిసిన తర్వాత అనుకున్నారంట, అందరూ ఒకరికొకరు చెప్పుకున్నారంట. అంటే ఎవరైనా ఒకళ్ళు బయటపడ్డారనుకోండి, ఇలా ఏంటో జీవితం ఏంటో అంతా బాగుంది కానీ ఏంటో రా వెల్త్గా ఉందని చెప్పుకుంటారు కదా. ఒకళ్ళు బయటకి ఎక్స్ప్రెస్ చేసేసరికి అందరూ కూడా నా జీవితం కూడా అలాగే ఉంది, నాకు కూడా ఏదో వెళ్తుందని చెప్తున్నారంట. వీళ్ళందరూ అనుకున్నారంట, వాళ్ళు చిన్నప్పుడు ఒక గురువు గారు ఉండేవారంట. అంటే ఒక టీచర్, వాళ్ళ టీచర్ ఒక ఆయన వీళ్ళందరినీ చాలా బాగా గైడ్ చేసేవారంట. మనందరం అక్కడికి వెళ్దామా, గురువు గారిని కలుద్దాం అనుకున్నారంట. వెళ్ళి ఆ టీచర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి కాసేపు మాట్లాడిన తర్వాత చెప్పారంట, మేము అందరం బాగా సెటిల్ అయ్యాము కానీ ఎందుకో మాలో ఇలా వెళ్తుంది, ఎందుకో తెలియట్లేదు అని అడిగితే ఆయన మాట్లాడుతూ లోపలికి వెళ్ళి వాళ్ళ వైఫ్ కి టీ పెట్టమని చెప్పి వచ్చారంట. వచ్చేసరికి ఆవిడ ఏం చేశారంట, టీ పెట్టి రకరకాల కప్పులు, స్టీల్ కప్పులు, మట్టి కప్పులు, పింగాణి కప్పులు, రకరకాల కలర్స్, ప్లెయిన్ కప్పులు, అన్ని రకాల కప్పులతోనూ టీ పట్టుకుని వచ్చారంట. అందరూ టీ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన కప్పులు తీసుకున్నారంట. చివరికి ఆ ప్లెయిన్ కప్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగిలిపోయినాయి. అందరూ తాగేసిన తర్వాత అప్పుడు ఈ గురువు గారు చెప్పారంట, ఏమని, చూసారా మీరు, అందులో ఉన్న టీ ఒకటే. టీ కప్పులు పైనుంచి చూడడానికి ఆకారం మాత్రమే వేరు కానీ లోపల ఉన్న టీ ఒకటే అని తెలుసు. అయినా సరే అందరూ కలర్స్ చూసుకుని తీసుకున్నారు. తీసుకుని ఆ తాగుతా తాగుతా కూడా దాన్ని ఎంజాయ్ చేయకుండా పక్కన వాళ్ళ కప్పు ఎలా ఉంది వాళ్ళు అంటే ఈయన గమనించారనమాట. పక్కన వాళ్ళ కప్పు బాగుంది కదా, ఆ డిజైన్ బాగుంది అనుకుంటూ చూస్తూ తాగుతున్నారు మీరు. అలాగే జీవితం కూడా అంతే. మన జీవితం లోపల అందరి జీవితం ఒకేలా ఉంటుంది. కానీ ఏంటంటే పక్కన వాడిది బాగుంది అనుకుని ఎంతసేపు పక్కన వాడి మీద ఫోకస్ చేస్తాం కానీ మన దగ్గర ఉంది కదా, మన టీ మనం తాగుతున్నాం కదా, దాన్ని ఆస్వాదిద్దామనే ఆలోచన ఎవరికి ఉండట్లేదు. అందుకే అసంతృప్తి. అంటే నీ జీవితంలో ఆనందం ఉంది, నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నువ్వు చూడట్లేదు. పక్కన వాడి జీవితంలో ఏముందా, వాడి జీవితంలో ఆనందంగా ఉన్నాడు అనుకుని అసంతృప్తికి లోనవుతున్నావు. అందుకే ఈ వెలితి అని చెప్పారంటండి ఆ టీచర్ అక్కడ. అయితే అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటూ ఉంటామో ఇలాంటి అసంతృప్తులు, వెలితి ఏమీ లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నుండి ప్లస్లో ఉంటే మైనస్లో ఉంటాయి. అందరి జీవితాల్లో 360 యాంగిల్లో ఉంటుంది జీవితం. అందులో ఒక కోణము, రెండు కోణంలోనూ బాగోదు ఎవరికైనా సరే. మిగిలిన అన్ని కోణాల్లోనూ అందరి జీవితం బాగుంటుంది. కానీ మనం ఏంటంటే ఆ రెండు కోణాలు ఏవైతే ఉన్నాయో వాటినే పట్టుకుని జీవితాంతం వీటితోనే బతుకుతూ ఉంటాము. నాకు ఇది బాలేదు, ఇది బాలేదు, మిగిలిన ఉన్నాయి కదా అవన్నీ చూడడం మానేస్తాము. ఎప్పుడైతే అవన్నీ చూసుకుంటూ ఉంటామో, వాటిని గమనించుకుంటూ ఉంటామో అప్పుడు మనము హ్యాపీగా ఉంటామండి. అలాగే ఈ సెల్ఫ్ లవ్ లేకపోతే ఇంకా ఏమవుతుంది, నెగిటివ్ సెల్ఫ్ టాక్ పెరిగిపోతుంది. నేనేమి సాధించలేను, ఇంకా ఇంకా పక్కన వాళ్ళతో పోల్చుకోవడము, లేకపోతే మనల్ని మనం ఇంకా క్రిటిసైజ్ చేసేసుకోవడము. ప్రతి చిన్న విషయానికి ఏదైనా ఒక రోజు కూర బాగాలేదనుకోండి, ఈ రోజు చూడు కూర వంట చేయడం కూడా రావట్లేదు నాకు, ఇలా ప్రతి ఇంకా చిన్న విషయానికి కూడా ఓ సెల్ఫ్ లవ్ లేనప్పుడు మాత్రమే క్రిటిసైజ్ చేసుకుంటూ మనం తిట్టుకుంటూ, ఆ తిట్టుకోవడం వల్ల ఏంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఎప్పుడు ఈ అనారోగ్యమే నాకు, పక్కన వాళ్ళు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత తిరుగుతున్నారు, తిరుగుదామంటే నా మొహానికి ఇది లేదు, ఇలా ఇలా తిట్టుకుంటూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఎందుకు తిట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు అంటే ఆ సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్లే. నేను యూజ్లెస్, నా వల్ల ఏమీ కాదు అని మనకు మనమే ప్రతికూలంగా తయారైపోతాము. ఎవరో విలన్స్ అక్కర్లేదండి జీవితంలో, మన జీవితానికి మనమే విలన్స్. ఎప్పుడైనా సరే గమనించుకోండి, మన జీవితంలో ఏదో బాగాలేదంటే దానికి కారణం ఎవరో కాదు, మనమే. మనమే ఏదైనా సరే మనమే.
ఏదో విషయానికి తక్కువ చేసుకుని బాధపడుతూ ఉంటాము. అన్ని బాగుంటాయి జీవితంలో, ఏదైతే చిన్న వెలుతుందో దాన్నే పట్టుకుని దాని గురించి పీక్కుంటూ బాధపడిపోతూ ఉంటాము. అలాగే ఎమోషనల్ గా డిపెండ్ అయిపోతూ ఉంటాం పక్కన వాళ్ళ మీద. ఏంటంటే నన్ను ఎవరో ఇష్టపడట్లేదు, దానికి బాధ. ఎవరైనా దూరం అయ్యారనుకోండి కుమిలిపోతాము. అంటే ఇంకెంతసేపు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. వాళ్ళ ఇష్టం చూపించాలి, వాళ్ళు నన్ను పొగుడుతూ ఉండాలి, ఇలా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ బాధపడిపోతూ ఉంటాము. ఇవన్నీ ఎందుకు, ఇలా బాధ ఎందుకు పడుతున్నామంటే మన మీద మనం ఎప్పుడైతే ప్రేమతో ఉన్నామో పక్కన వాళ్ళు ఇష్టపడకపోయినా ఇష్టపడినా మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. మన మీద మనకి ఇష్టం లేనప్పుడు మాత్రమే పక్కన వాళ్ళు నా మీద ఇష్టపడట్లేదు అని ఫీల్ అవుతాము. అందుకని మన మీద ఎప్పుడైతే మనం ప్రేమ పెంచుకుంటామో పక్కన వాళ్ళలో కూడా ఆ ప్రేమ చూడగలుగుతామండి. ఇంకా ఈ సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల అసలు ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో వెలితితో బాధపడుతూ ఉంటాం కదా. ఆ ప్రేమతత్వం లేకపోతే మన మీద మనకే ప్రేమ లేకపోతే ఏదో వెలితి ఏంటో తెలియదు. జీవితం అంతా బాగుంటుంది కానీ ఏదో వెలితి. ఎందుకు వస్తుంది ఆ వెలితి అంటే మనం ఆ సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్లే. అందుకని ఈ రోజు నుంచి మన జీవితం ఎలా ఉంటే అలాగా పూర్తిగా అంగీకరిస్తూ ఉందామండి. అంగీకరిస్తూ ఉన్నప్పుడు ఆనందంగా ముందుకెళ్ళగలుగుతాము. మనకు మనం తోడుంటే ప్రపంచం తోడు లేకపోయినా నిలబడగలము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. లిజీ వెలాస్క్వెజ్, ఈ అమ్మాయి యూట్యూబ్ లో ఒకసారి మీరు ఆ పేరు కొడితే కనిపిస్తుంది. తన గురించి చెప్పుకుందామండి. అంటే మనకు మనం తోడుంటే ప్రపంచం అంతా తోడు లేకపోయినా సరే నిలబడగలుగుతాము, మనల్ని మనం ప్రేమించుకుంటే. ఈ అమ్మాయి స్టోరీ ఏంటంటేనండి, అరుదైన వ్యాధితో జన్మించింది ఈ అమ్మాయి. అంటే ఈ అమ్మాయికి ఏం వ్యాధి అంటే కొవ్వు అనేది పేరుకోదు ఈ అమ్మాయికి. ఏమైనా తిందనుకోండి 10 నిమిషాల్లో అరిగిపోతుంది. 10 నిమిషాలకి ఇంకొకటి తినాల్సిందే. 10 నిమిషాలకు ఒకసారి అరిగిపోతుందంటే ఎన్నిసార్లు తినాలి చూడండి. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంటేనంటండి, కన్ను సరిగా పనిచేయదంట. తర్వాత ఒక కన్ను పోయింది, అసలు కనిపించకుండా పోయింది. చిన్నప్పటి నుంచి చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే సన్నగా ఉంటుంది ఆ అమ్మాయి. కొవ్వు పేరుకోదు కదా, అసలు బాడీలో కొవ్వు అనేది ఉండదు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు, చనిపోదు. కానీ అలాంటి వ్యాధితో బాధపడేది. అసలు స్కూల్కి వెళ్తేనంటండి పిల్లలు, పక్కన పిల్లలు ఎవరు కూర్చోవడానికి ఇష్టపడేవారు కాదంట తన పక్కన. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, అందుకని ప్రతి ఒక్కళ్ళు అంటే వెలివేసినట్టుగా అలా అసలు ఇష్టపడేవారు కాదంట ఎవరు. ఈ అమ్మాయికి చిన్నపిల్ల కదా, అప్పుడు అర్థమయ్యేది కాదంట. ఎందుకు అందరూ ఇలా పక్కన కూర్చోవడానికి ఇష్టపడట్లేదు అనుకునేదంట. కానీ పేరెంట్స్ మాత్రం చాలా చక్కగా చూసేవారంటండి. అంతా పాజిటివ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేసి పాజిటివ్ గా ఉండేవారు పేరెంట్స్ ఎప్పుడు. అయితే అలా జరిగిపోతూ ఉంది ఆ అమ్మాయి జీవితం. ఆ కుడికన్ను చూపు కోల్పోయింది కొన్ని రోజులకి. 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ అమ్మాయికి ఒక రోజు యూట్యూబ్ లో ఏదో చూసుకుంటుందంట. చూసుకుంటుంటే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటేనంటండి ఈ అమ్మాయి ఫోటో కనిపిస్తుందంట. తన ఫోటో యూట్యూబ్ లో కనిపిస్తుందంట. కనిపించి ద మోస్ట్ అగ్లియెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ అని వచ్చిందంట. అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత వికారమైన అమ్మాయి అని యూట్యూబ్ లో ఈ అమ్మాయి ఫోటో పెట్టి ఎవరో వీడియో పోస్ట్ చేశారంట. ఎంత బాధ వచ్చేసిందో అంటే ఆ అమ్మాయికి. అంతే కదండి, యూట్యూబ్ లో ఎవరో ఫోటో పెట్టి అలా అత్యంత వికారమైన అమ్మాయి అంటే ఎలా ఉంటుందండి. ఎంత మంది చూసారంట, 4 మిలియన్ లో 5 మిలియన్ల మందో చూసారంటండి ఆ వీడియోని. చూసి కింద కామెంట్స్ చూసిందంట. ఏమని చూసిందంట, కింద అనుకుందంట, ఎవరైనా ఎందుకు ఇలా పెట్టావు, ఇలా పెట్టి వేరే వాళ్ళని బాధ పెట్టకూడదని ఎవరైనా పెట్టారా అని కింద మెసేజ్లు చూస్తారంటండి. ఒక్కళ్ళు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడలేదంట. అందరూ ఎలా ఉన్నారంట, నీ తల్లిదండ్రులు ఇంకా నిన్ను ఎలా ఉంచుకున్నారు, నువ్వు అసలు ఈ భూమి మీద ఇంకా ఎందుకు బతుకున్నావు, ఇలాంటి మెసేజ్లు అంటండి. పైగా కింద అంతా ఒక్కళ్ళైనా సపోర్ట్ గా మాట్లాడతారేమో, ఎందుకు అలా ఏడిపిస్తున్నారు, అలా ఎగతాళి చేయకూడదు కదా, ఎందుకు అలా ఉన్నారు అని ఎవరైనా ఒక్క మెసేజ్ అయినా ఉంటుందేమో అని పాపం ఆ మెసేజ్లు అన్ని చదివిందంట కింద. కానీ ఒక్కటి కూడా కనిపించలేదంటండి. చాలా ఏడ్చిందంట ఆ రోజు. ఏడ్చిన తర్వాత చాలా హర్ట్ అయిపోయిందంట ఆ రోజు. ఎందుకు ఈ అమ్మాయిని వదిలేయండి, ఆ కమెంట్స్ ఎందుకు పెడుతున్నారు అలాగా అని ఎవరైనా అంటారేమో అని చాలా చూస్తుందంట. కానీ ఏమీ కనిపించలేదు. కనిపించకపోతే ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయిందంట. ఏమని, ఇతరులు నన్ను ఎలా చూస్తారో కాదు, నేను నన్ను ఎలా చూస్తానో అదే నా జీవితం అనుకుందంటండి. చూడండి, అలాంటి అంత మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా తనేమి ఆ నెగిటివ్ వైపు వెళ్ళిపోకుండా ఇలా అనుకుందంట, నన్ను పక్కన వాళ్ళు ఎలా చూస్తున్నారో అది కాదు నా జీవితం, నా జీవితాన్ని నేను ఎలా చూసుకుంటున్నానో అది నా జీవితం అనుకుందంటండి. అనుకుని తనకి ఏదైతే బాధ వచ్చిందో అదే తన పర్పస్ కింద మార్చేసుకుందంటండి. చాలా పెయిన్ అనుభవించింది కదండి, ఆ పెయిన్ నుంచి ఒక పర్పస్ ఏర్పాటు చేసుకుంది. ఏంటంటే అది, నన్ను ఎగతాళి చేసిన వారికి నేనేంటో నిరూపించుకోవాలని కాదు, నాలాగా బాధపడుతున్న వాళ్ళందరికీ సహాయం చేయాలి అని అంటండి. ఇంక అందరినీ స్పీచ్లు ఇవ్వడం మొదలుపెట్టింది, బుక్స్ రాయడం మొదలుపెట్టింది. ఒక మోటివేషనల్ స్పీకర్ అంటారు కదా, అలా అందరిని మోటివేట్ చేయడం మొదలుపెట్టింది అంటండి. మొదలుపెట్టి
బుల్లియింగ్ బుల్లియింగ్ అవేర్నెస్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళని ఎగతాళి చేస్తే ఇలా వీడియోస్ పెడతారు చూడండి. అంటే పక్కన వాళ్ళు ఏడుస్తూ ఉండేలాగా వీడియోస్ పెడతారు కదా, వాళ్ళని తిడుతూ వీడియోస్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇలాగ ఈ అమ్మాయిని ఎలా అయితే తిట్టినట్టు నెగిటివ్ గా వీడియోస్ పెట్టారు కదా, అలా పెట్టకుండా ఉండేలాగా అవేర్నెస్ అందరిలోనూ పక్కన వాళ్ళు బాధ పెట్టకూడదు అనే అవేర్నెస్ అందరిలో కల్పించడం మొదలు పెట్టిందంటండి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి తన బాధని ఒక మెసేజ్ గా ఇవ్వడం మొదలు పెట్టింది. అందుకు నేను చెప్పింది, ఈ అమ్మాయి మన విలువని ఈ ప్రపంచం నిర్ణయించదు, మీరే నిర్ణయించుకుంటారు అని ఈ లోకానికి చాటి చెప్పిందండి ఆ అమ్మాయి. అంటే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆగిపోలేదు ఆ అమ్మాయి. తను ఎలా ఉన్నా సరే తనను తాను ప్రేమించుకుంది. ప్రేమించుకుని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, లోకం మిమ్మల్ని ఎలా చూస్తుందో కాదు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో చూసుకోండి అని ఆ మెసేజ్ ఇచ్చి ఇంకా అందరికీ కూడా చెప్పిందంటండి. పక్కన వాళ్ళని బాధ పెట్టకండి అని కూడా వాళ్ళలో ఆ అవేర్నెస్ కూడా తీసుకొచ్చిందంటండి. తీసుకొచ్చి అలా ఇంకొకటి ఏంటి, ఆ అమ్మాయి ఫ్యాట్ అసలు ఉండదు కదా బాడీలో, కొవ్వు పెరగకపోవడం అనేది ఆ అమ్మాయిలో ఒక లోపము. కానీ ఆ అమ్మాయి దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుందంటండి. ఎలాగా, అందరూ మీరు కొవ్వు పెరిగిపోతుందనే కదా మనం ఈరోజు డైటింగ్లు చేయడము, వాకింగ్లు, మన ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాము, బాడీ తగ్గించుకోవడానికి కదా. ఆ అమ్మాయి చూడండి, నేను ఎంతైనా తినొచ్చు, నాకు కొవ్వు పెరగదు, దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుందంటండి. అంటే మన జీవితంలో ఎలాంటి విషయం జరిగినా సరే మనం పాజిటివ్ గా ఉండొచ్చు, దాన్ని నెగిటివ్ గా వెళ్ళిపోవక్కర్లేదు అని మనకి నిరూపించడానికి ఈ అమ్మాయిని ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి మనం. అంటే ఆ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ తో ఉందో, అసలు అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎలా పాజిటివ్ గా మార్చుకుందో దాన్ని మనం గమనిస్తే, ఇలాంటి వాళ్ళ జీవితాలు గమనిస్తేనండి మనం కూడా మన జీవితంలో మనం బాధపడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా, వాటన్ని తలుచుకుంటే ఏంటి చిన్నదానికి బాధపడ్డానా అనిపిస్తుంది మనకి. అలాగా ఏదైనా సరే ప్రతి నెగిటివ్ లో ఏదో ఒక పాజిటివ్ కోణం ఉంటుందండి, దాన్ని పట్టుకుని చూడాలి. ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మాత్రమే ఇలా మనం ముందుకెళ్ళగలుగుతామండి. తర్వాత సెల్ఫ్ లో పెంచుకోవాలంటే ఏం చేయాలి, మనం చంటి పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామండి, చాలా ప్రేమగా చూసుకుంటాం కదా మన చంటి పిల్లల్ని. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాము, వాళ్ళని ఇలా నిమురుతూ ఉంటాము, హక్ చేసుకుంటూ ఉంటాము, ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ముద్దు చేస్తూ ఉంటాం కదా పిల్లల్ని. అలా మనల్ని మనం చూసుకోవాలండి, చంటి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో అలాగా. పిల్లలు చిన్న చిన్న తప్పులు చేశారనుకోండి, మనం ఏమైనా పట్టించుకుంటామా, ఫోన్లు చిన్నోడు కదా తెలియదు అని వదిలేస్తాం కదా. అలాగే మనం కూడా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా మనల్ని మనం క్షమించుకుంటూ ఉండాలండి. వాళ్ళతో ఎంత కరుణతో ఉంటామో ఆ చిన్నపిల్లలతో అంత కరుణ మన మీద మనం చూపించుకోవాలి, మనల్ని మనం ఓదార్చుకోవాలి. ఏదైనా బాధ అనిపించింది అనుకోండి, వెంటనే మనల్ని మనమే, పక్కన ఎవరో వస్తారు నన్ను ఎవరో ఓదార్చాలి అనుకోకుండా మనల్ని మనమే ఓదార్చుకుంటూ ఉండాలండి. మనలో ఉన్న లోపాలు ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి లోపాలు. ఆ లోపాలు కనిపించినప్పుడు వాటిని కూడా అంగీకరించి ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటామో ఆ లోపాలను కూడా. కానీ మనం ఏం చేస్తామంటే ఏదైనా లోపం ఉందనుకోండి, దాన్నే పదే పదే అనుకుంటూ నేనేంటో ఇలా ఉన్నాను, నేనేంటో ఇలా ఉన్నాను, నేనేంటో ఇలా ఉన్నాను, దాని గురించి పీక్కుంటూ ఉంటాము. కానీ ఆ లోపాన్ని కూడా ఎప్పుడైతే అంగీకరిస్తామోనండి, ఆ లోపం నుంచి కూడా బయటకు వస్తాము. అంటే ఆ లోపాన్ని అధిగమించగలుగుతాము. మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటేనే పక్కన వాళ్ళు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా కాకుండా మనల్ని మనమే తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని. అందుకని ఫస్ట్ మనల్ని పక్కన వాళ్ళు ఎవరో నన్ను ఇది చేయాలి, నాకు పక్కన వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకునే ముందు మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నామా లేదా అనేది గమనించుకోవాలండి. గమనించుకుని ఎప్పుడైతే మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటామో ఆటోమేటిక్ గా మన వాల్యూ అనేది పెరుగుతుంది. మనల్ని మనం గుర్తించుకుంటూ ఉన్నాం అనుకోండి, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరిగిందో మనం ఏదైనా సాధించగలుగుతాము. అప్పుడు పక్కన వాళ్ళ ఇంపార్టెన్స్ ఆటోమేటిక్ గా వాళ్ళే ఇస్తారండి. అందుకని ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడము, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడము. ఏదైనా మార్చుకోలేకపోతున్నాం. కొన్ని కొన్ని సార్లు చూడండి, కొన్ని కొన్ని విషయాలు మార్చుకోవాలనుకుంటాం మనం, ఇలా ఉండకూడదు అలా ఉండాలని, అసలు మన వల్ల కావట్లేదు. అలాంటప్పుడు కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. సరే నా నా వల్ల కావట్లేదు ఇది అని దాన్ని కూడా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మార్పు కూడా సాధ్యమవుతుందండి. అలాగే ఎదుటి వాళ్ళు ఏం చెప్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, నువ్వు చాలా అందంగా ఉన్నావు, లేకపోతే నువ్వు వంట భలే చేస్తున్నావు, ఇంకా నువ్వు వర్క్ భలే చేస్తావు, ఇలా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అనుకోండి ఎదుటి వాళ్ళు, మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అలాగా మనల్ని మనం ముందు మెచ్చుకోవాలి. ఈ రోజు వంట చేసుకున్నాం కదా, భలే చేసావు కదా ఈ రోజు. అలాగా మనకు మనం చెప్పుకోవాలి, ఎవరో చెప్పాలని ఎదురు చూడక్కర్లేదు. మనం వంట చేసిన తర్వాత పక్కన మన పిల్లల్ని చూస్తాం, మన హస్బెండ్ చూస్తాము, వీళ్ళు బాగుందని చెప్పలేదు, చెప్తారా, చెప్తే బాగుండు అనుకుంటాము. వాళ్ళందరూ చెప్పే ముందు మనకు మనం చెప్పుకోవాలండి, ఈ రోజు భలే చేసావు కదా. మనలో ఒక సెల్ఫ్ టాక్ చేసుకోవాలి అలాంటప్పుడు అనమాట. చాలా బాగా చేసావు అని మనల్ని మనమే భుజం తట్టుకుని అప్రిషియేట్ చేసుకోవడం, మనల్ని మనమే హక్ చేసుకున్నట్టు చక్కగా ఇలా హక్ చేసుకోవాలి. అలా అలా చేస్తూ ఉండాలండి, మనకు మనమే చెప్పుకోవాలి. నువ్వు భలే నవ్వుతావు, నువ్వు భలే సాధిస్తావు అన్నీను అని మనల్ని మనం మెచ్చుకుంటూ ఉండాలి.
చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు అండి మనకి మన మీద అమితమైన ప్రేమ ఉండేది. కానీ పెరిగే కొలది సమాజము, మన తల్లిదండ్రులు, మన గురువులు వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా మన మీద రుద్దబడి మన చిన్నప్పుడు ఏమైనా చిన్న పని చేయలేకపోయాం అనుకోండి, అబ్బా నీ వల్ల కాదు నువ్వు ఎప్పుడు చేయలేవులే ఇలా అంటారు. వాళ్ళు ఏదో అనాలని ఏదో ఇంటెన్షనల్ గా అనరు. కానీ ఏంటంటే అది మన మీద ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అలా టీచర్స్ కూడా ఏమైనా ఒక రోజు ఏమైనా సరిగ్గా చేయలేదనుకోండి, ఏమైనా ఒక మాట అన్నారనుకోండి, ఉట్టిది అద్దమ్మవే నువ్వు అని. అదేంటంటే ఒక ఇంప్రెషన్ లాగా పడిపోతుందన్నమాట. అప్పటి వరకు ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకున్నాము. ఎప్పుడైతే ఇలాంటి నెగెటివ్ వర్డ్స్ ఏమైనా విన్నామో అప్పటి నుంచి ఏంటంటే ఇంక మనము మన మీద మనం నమ్మకం కోల్పోతాము. కోల్పోయి అప్పటి నుంచి ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడం మానేస్తాము. ఆ నమ్మక వ్యవస్థ నుంచి బయటపడాలంటే అంటే చిన్నప్పటి నుంచి మనం ఇలాంటి నమ్మక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అంటే మనల్ని మనం నెగిటివ్ గా మాట్లాడుకుంటూ నేను సాధించలేనని మనల్ని మనం తిట్టుకుంటూ ఏవైతే ఉన్నామో వాటన్నింటి నుంచి బయటపడాలంటే మిర్రర్ వర్క్ చేసుకుంటూ ఉండాలి. అద్దం ముందు నిలబడి అద్దంలో మన కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవాలి. చాలా మంది ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటే ఏడుపొచ్చేస్తుందంటండి. ఎందుకంటే వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అప్పటి వరకు ఎవరో పక్కన వాళ్ళు అంగీకరించాలి, పక్కన వాళ్ళే నన్ను ప్రేమించాలి, పక్కన వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాము. మనల్ని మనం ఎప్పుడు చూడాలని అనుకోలేదు కదా! ఫస్ట్ టైం అలా చూసుకునేసరికి వాళ్ళకి విపరీతమైన దుఃఖం వచ్చేస్తుందంటండి. అంటే ఇన్ని రోజులు నిన్ను నేను కోల్పోయాను. నీతో నేను ప్రతిరోజు మనతో మనం ఉంటున్నాము. ఫస్టే చెప్పుకున్నాం కదా! మనం తప్ప ఎవరు ఉండట్లా మనతో పాటు. అయినా సరే ఎప్పుడు మనల్ని మనం గుర్తించుకోవట్లేదు. మనకి కావాల్సినవి వండుకుంటున్నామా ఏ రోజైనా? భర్తకు కావాల్సింది, పిల్లలకి కావాల్సింది లేడీస్ అయితే మోస్ట్‌లీ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. మనదేముంది ఏదో ఒకటి తినేద్దాంలే. వాళ్ళు లేరనుకోండి, ఎవరు లేకపోతే నేను కూడా అలాగే చేస్తా. ఎవరు లేరుగా ఏముంది పచ్చడేసి తినేద్దాంలే. అంటే మన కోసం మనం ఏమీ చేసుకోవట్లేదు. ఎంతసేపు పక్కన వాళ్ళ కోసం చేసుకోవడమే. అందుకని ఆ మిర్రర్ వర్క్ చేసుకునేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకునేసరికి ఒకేసారి విపరీతమైన ఏడుపు. ఎంతో మందికంటే కళ్ళల్లోంచి విపరీతమైన ఏడ్చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని ప్రతిరోజు కాసేపు మన కోసం మనం టైం కేటాయించుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉండాలంటండి. ఆ హోపోనోపో ప్రేయర్ అందరికీ తెలుసు కదా! ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే చిన్నప్పటి నుంచి మరీ ఎవరికైతే ఏడుపొచ్చేస్తుందో వాళ్ళు ఈ హోపోనోపో ప్రేయర్ కూడా చేసుకుంటే అప్పుడు నెమ్మదిగా అది చూడగలుగుతారండి. చాలా మంది ఆ వర్క్ చేస్తుంటాయండి. మిర్రర్ వర్క్ చేయించేటప్పుడు చాలా మందిని చూసానండి. అసలు ఎంత ఏడుస్తున్నారో వాళ్ళు. వాళ్ళకి అప్పుడు గుర్తించారు వాళ్ళు. ఏంటి నేను ఇంతకాలము నేనసలు నన్ను నేను గుర్తించుకోలేదా అని. అలా మీరు కూడా గమనించండి. మీకు కూడా బాధొచ్చిందనుకోండి, దానికి సారీ చెప్పండి. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. లేదంటే అలా ప్రతిరోజు కాసేపు మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అద్దంలో ప్రతిరోజు చెప్పుకోవాలి లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ అని. ఎవరికైతే వ్యతిరేకత ఉందో వాళ్ళ మీద అంటే ఎప్పుడైతే అద్దంలో చూసుకోవడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి ఏదైతే వ్యతిరేకత ఉందో అప్పుడు బయటపడుతూ ఉంటుందండి. అప్పటి వరకు ఏంటంటే అప్పుడే అర్థమవుతుంది ఎంత వ్యతిరేకత ఉందా నా మీద నాకు అని. అయితే మన అద్దంలో చూసుకుని ఈ ఈ అఫర్మేషన్స్ అన్ని చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నేను ఎంతో అద్భుతమైన దానిని, నన్ను నేను అంగీకరిస్తున్నాను, నాకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, నాకు ఎంతో సంపద సృష్టించుకునే అర్హత ఉంది, నాకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించే అర్హత ఉంది, నాకు ప్రేమించబడే అర్హత ఉంది, నాకు సంపూర్ణ ఆరోగ్యం పొందే అర్హత ఉంది, నాకు జీవితంలో అన్ని శుభాలను పొందే అర్హత ఉంది. ఇలాగా ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం ద్వారా ఆ నమ్మకాల నుంచి ఏవైతే అప్పటి వరకు మనల్ని మనం తిట్టుకుంటూ ఈ సెల్ఫ్ లవ్ నుంచి దూరంగా అయిపోయాం కదా వాటన్నింటి నుంచి బయటపడి మనల్ని మనం ప్రేమించుకోగలుగుతామండి. మన హృదయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మనల్ని మనం క్షమించుకోవడానికి. కానీ మన మనస్సు మాత్రం ఏం చెప్తూ ఉంటుందంటే నువ్వు ఇంకా బెటర్గా ఉండాలి, నువ్వు ఇంకా అది సాధించాలి, నువ్వు కరెక్ట్ కాదు. ఇలా మన మనస్సు మనల్ని ఎప్పుడూ జడ్జి చేస్తూ ఉంటుంది, కమెంట్ చేస్తూ ఉంటుందండి. అందుకు దాన్ని మనల్ని సరిదిద్దడానికి ట్రై చేస్తూ ఉంటుందండి ఎంతసేపును. అందుకని మన లాజికల్ మైండ్ లో ఈ సరికాని భావాలు అంటే మన హృదయం అయితే అంగీకరిస్తూ ఉంటుంది నన్ను నేను ప్రేమిస్తున్నానంటే, కానీ మైండ్ ఎప్పుడు చెప్తా ఉంటుంది అనమాట ఒక పక్క నుంచి. నువ్వు ఇంకా అది సరి చేసుకోవాలి కదా, ఇది సరి చేసుకో అని లాజికల్ మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది కదా. ఆ లాజికల్ మైండ్ లో ఉన్న ఈ భావాలన్నీ కరిగించుకోవడానికి మనం ధ్యానం చేయాలి. ఈ ధ్యానము అనేది ఒక అద్భుతమైన పరికరం అండి. మనకి సెల్ఫ్ లవ్ పెంచుకోవడానికి ఈ ధ్యానం అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ధ్యానంలో మన ఆలోచన లేని స్థితికి చేరుకుంటాం కదండి. ఆ శూన్యానికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనల్ని మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తాము. అందుకని ధ్యాన సాధన పెంచుకుంటూ ఆ మైండ్ లో సరికాని భావాలు ఏవైతే ఉన్నాయో మన పట్ల మనకి సరికాని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుని ఆ భావాలన్నీ కరిగించుకుని మన పట్ల మన ఆ సెల్ఫ్ లవ్ ని పెంచుకుందాము. అసలైన సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే
మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకోవడము. అంటే మన వంక మనం తిరిగి చూసుకోలేదనుకోండి, అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అనే విషయమే మనం తెలుసుకోలేము. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకోవడం మొదలు పెడతామో అసలు మన భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి అనేది అప్పుడు మనం తెలుసుకోగలుగుతామండి. మనం ధ్యానం చేయడం ద్వారా దీన్ని తెలుసుకోగలుగుతాము. అలాగే మనం ధ్యానం చేయడం ద్వారా ఇంకా నెగిటివిటీ ఏమైనా ఉంటే అది కరిగిపోతుంది. ధ్యానం అంటే ధ్యానం ఒకటే చేయట్లేదు కదా, మనం ధ్యానం చేసుకుందామని ధ్యానం క్లాసులోకి వెళ్తే ఏం చేస్తున్నాం, మనము ధ్యానంతో పాటు జ్ఞానం కూడా తీసుకుంటున్నాం కదండి. ఆ జ్ఞానం ఏం చేస్తుంది, మనలో ఇంకా సఫరింగ్స్ ఏమైనా దేనికైనా సఫర్ అవుతున్నామా, లేకపోతే ఏమైనా అపోహలతో ఉన్నామా మనము, అవన్నీ ఈ జ్ఞానం కలిగించేస్తుంది. ఫస్ట్ ధ్యానం చేసి మనలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు పోగొట్టుకుంటున్నాము. దాని ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో సఫరింగ్స్ అన్ని పోగొట్టుకుంటున్నాము. అలాగే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కూడా ఇలాంటి భావాలతో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం. అంటే సేవ చేస్తున్నాము. ఆ సేవ ఏంటంటే మన ఆత్మని తృప్తి పరుస్తుంది. అంటే మనం ఎప్పుడైతే పక్కన వాళ్ళని కూడా సరిచేస్తున్నాం అంటే వాళ్ళకు కూడా జ్ఞానాన్ని అందించగలుగుతామో అంతులేని తృప్తి కలుగుతూ ఉంటుందండి. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన అసలైన సెల్ఫ్ లోకి వస్తామండి. అప్పుడు మన అసలైన పర్పస్ అనేది ఏంటి మనం తెలుసుకోగలుగుతామండి. అదే సెల్ఫ్ లవ్ అంటే. అసలైన సెల్ఫ్ లవ్ అంటే అది మనం అంగీకరించుకుంటూ చివరికి ఏం చేయాలి, లాస్ట్కి వచ్చేసరికి మన ఆ పర్పస్ అనేది తెలుస్తుంది. ఆ పర్పస్ దిశగా ముందుకు వెళ్తూ ఉంటాము. ఇంకా ఏంటంటే సెల్ఫ్ లవ్, సెల్ఫిష్నెస్. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ సెల్ఫిష్నెస్ ని సెల్ఫ్ లవ్ లా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ సెల్ఫ్ లవ్ వేరు, సెల్ఫిష్నెస్ వేరు అండి. సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుని మన భావాలను గౌరవించుకుని మనకి విలువ ఇవ్వడము. ఇదేంటంటే లోపల ఒక ప్రశాంతతతో ఉంటాం మనం అలా ఉన్నప్పుడు. ఇందులో ఏంటి, మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాము. అలాగే పక్కన ఉన్న వాళ్ళ ఇతరుల భావాలను కూడా గుర్తిస్తాము. కానీ సెల్ఫిష్నెస్ అంటే ఎలా ఉంటుందంటే నాకు మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఇతరులు ఏమైతే నాకెందుకు, అలా ఉంటుందండి. అది సెల్ఫిష్నెస్. లోపల ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, మనం కూడా అంతే. ఇప్పుడు ధ్యానం చేస్తున్నా కదా, నాకు అంతా బాగుంది, నేను నా క్లాస్ నాకు ముఖ్యం, పక్కన వాళ్ళ విషయం నాకెందుకు, నాకు అనవసరం, పక్కన వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, అది కాదండి, అది సెల్ఫిష్నెస్. సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సినవన్నీ చక్కగా చేసి వాళ్ళ కోసం మనం చేయాల్సినవన్నీ చేసి అప్పుడు మన కోసం మనం చూడడం అనేది సెల్ఫ్ లవ్. ఆ రెండింటికి డిఫరెన్స్ అదండి. ఎప్పుడైతే సెల్ఫిష్నెస్ ఉంటారో వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుందండి, ఆ లోపల వెలితి అనేది ఉంటుంది. మన ప్రయోజనాల కోసమే మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సెల్ఫిష్నెస్ అంటే అది ఒక ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది. కానీ సెల్ఫ్ లవ్ లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతాము. లూయిస్ సెల్హే గారండి మనకున్న 80% శారీరక అనారోగ్యాలు కానీ, మానసిక అనారోగ్యాలు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మనకి స్వీయ ప్రేమ అనేది లేకపోవడమే అని చెప్తారండి. ఆవిడండి ఎంతో మంది, కొన్ని వేల మందికి కౌన్సిలింగ్లు ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్లు ఇచ్చినప్పుడు ఆవిడ తెలుసుకున్నది ఏంటంటే 80% జనాలు తమని తాము యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, తమని తాము ప్రేమించుకోకపోవడం వల్ల వచ్చిన వ్యాధులేనంటండి. వాళ్ళని ఎక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఎక్కడ వాళ్ళని వాళ్ళు లవ్ చేసుకోలేకపోతున్నారు అని గమనించి దాన్ని సరిచేసినప్పుడు అంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారంటండి. అంటే మనకు వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం 80% సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల. అందుకని చెక్ చేసుకుందామండి మనలో మనకి సెల్ఫ్ లవ్ ఉందా లేదా అనేది. అలాగే మనం ప్రతిరోజు స్నానం చేస్తూ ఉన్నప్పుడు కూడానండి, స్నానం ఏదో టకటకా చేసేస్తాం కదా, ఏముంది అనేది అలా కాకుండా మనం చిన్నపిల్లలకి స్నానం చేసేటప్పుడు ఎలా చేస్తామో వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళని ముద్దు చేస్తూ ఎలా ఎలా చేస్తామండి, అలాగంటే ప్రతి భాగాన్ని దాంతో మాట్లాడుతూ అలా స్నానం చేయాలంటండి. మనం ప్రేమతో చేయాలంట స్నానం చేసేటప్పుడు కూడా. మన శరీర అవయవాలన్నింటికి కూడా ప్రేమ చూపిస్తూ చేయాలంటండి. ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో మన శరీరం స్పందిస్తుందండి. మన శరీరం స్పందించి మనకి ఇంకా ఆరోగ్యంగా ఉండేలాగా మనల్ని చేస్తుందండి. అంటే మనం దాంతో మాట్లాడుతున్నామంటే ఏంటి, మన శరీర కణాలన్నీ ఎంతో ఆనందంగా ఉంటాయంటండి. అంత ఆనందంగా ఉన్నప్పుడు అవి ఎంతో చక్కగా పనిచేస్తూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ, మనల్ని మనం గమనించుకుంటూ, మన భావాలు ఎలా ఉన్నాయో గమనించుకుంటూ కాసేపు మన కోసం మనం టైం స్పెండ్ చేస్తూ ఉందామండి. మన బాడీని మనం పట్టించుకోలేదనుకోండి, అది ఫిజికల్ బాడీ పెయిన్ వస్తుందని చెప్పుకుంటున్నాం కదా. ఆల్రెడీ లూయిస్ సెల్హే గారు చెప్పారని చెప్పాం కదా. అదే మన బాడీని మనం అసలు పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఫిజికల్ బాడీలో పెయిన్ కింద కనిపిస్తుంది అది. అదేంటి, మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, ఎవరో మన ఇంటికి వచ్చారు, మనం వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళని పట్టించుకోలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు, పిలుస్తారు మనల్ని, అమ్మ అమ్మ అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటారు. అప్పుడు కూడా పట్టించుకోకుండా మనం ఆగు ఆగు అని మళ్ళీ మాట్లాడిస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, గట్టిగా ఇంకా అరుస్తారు. అప్పుడు అరవకు అంటాము, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా వాళ్ళు కోపం వచ్చేసి ఏం చేస్తారు, చేతిలో ఉన్న బొమ్మలు గిరాటేసేస్తారు, లేకపోతే ఏమన్నా అక్కడ ఏమన్నా సౌండ్లు చేస్తూ ఉంటారు, గట్టి గట్టిగా ఏడ్చి. అంటే మన ఫోకస్ వాళ్ళ మీదకి తీసుకెళ్ళాలి, మనం వాళ్ళ మీద ఫోకస్ చేయట్లేదు అని పిల్లలు ఎలా చూపిస్తారో అలాగే మన బాడీ కూడానంటండి, మనము మన బాడీ గురించి పట్టించుకోనప్పుడు అది కూడా ఏం చేస్తుంది, ఒక పెయిన్ రూపంలో మనకు చూపిస్తుందంట.
నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు అని. కానీ మనం ఏం చేస్తామంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇంజెక్షన్ ఒక టాబ్లెట్ వేసేసుకుని దాన్ని గుర్తించాం అప్పుడు కూడా. అప్పుడు ఏం చేస్తుంది డాక్టర్, ఏం చేస్తాడు, ఒక చేయి నొప్పి అంటే చేయి నొప్పికి టాబ్లెట్ ఇచ్చేస్తాడు. కానీ అదేమవుతుంది, ఆ చేయి నొప్పి ఎందుకు వచ్చింది, నువ్వు నిన్ను పట్టించుకోకపోవడం వల్ల. అంతేగాని ఆ టాబ్లెట్ వేస్తే ఏమవుతుందంటే ఈ నొప్పి ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట వస్తుంది, అక్కడ ఆ నొప్పి తగ్గుతుంది. అందుకని ఎప్పుడైతే మనం గమనించుకుంటామోనండి అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాము. ఎప్పుడైతే మనం మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెడతామోనండి, మన దగ్గర ఏమైనా ఉంటేనే కదా పక్కన వాళ్ళకి ఇవ్వగలుగుతాము. అంతే కదా, మన దగ్గర ఏమీ లేదనుకోండి పక్కనోడికి ఏమి ఇస్తాము. ఆరెంజ్ ఉందనుకోండి, ఆరెంజ్ లోంచి జ్యూస్ ఎప్పుడు తీయగలము, దాంట్లో జ్యూస్ ఉంటేనే కదా. అలాగే మనం కూడా మనల్ని ప్రేమించుకున్నప్పుడు పక్కన వాళ్ళకి ప్రేమను పంచి అలా అదేమవుతుందంటే మన ఈ స్వీయ ప్రేమ అనేది యూనివర్సల్ లవ్ అయిపోతుందండి, అందరినీ ప్రేమించగలుగుతాము. అంతా ప్రేమమయం ఎప్పుడైపోయిందో ఏమవుతుంది అప్పుడు లైఫ్ అంతా ఆనందమే. ఈ భూమి మీద జన్మెత్తింది ఏంటంటే అన్ని దాటి ఆ ఆనందమయ స్థితిలో ఉండడానికే కదండి. ఆ పరమానంద స్థితికి ఎప్పుడు చేరుకుంటాము, మనలో ఉన్న గుణాలన్నీ సరైపోయినప్పుడే. ఎప్పుడు సరవుతాయి, మనం ఇవన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడే. ఈ సెల్ఫ్ లవ్ గురించి ఒక స్టోరీ చెప్పుకుందామండి. ఒక కాకి కదా, ఒక కాకి అంటే నల్లగా ఉంటుంది కదా కాకి. ఒక రోజు ఒక కాకి ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉందంట. అప్పుడే ఒక సాధువు అలా వెళ్తూ చెట్టు కింద వెళ్తూ కనిపించాడంట. చూశాడంట. ఆయన చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడంట. వెంటనే కాకి అందంట, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో పెంచుకోరు, నేను నల్లగా ఉన్నాను, నాకు ఎవరో ఆహారం కూడా పెట్టరు, నేను వెళ్తేనేమో తోలేస్తూ ఉంటారు నన్ను, నాకు పిండం ఒకటే వేస్తారు కానీ నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, ఈ కాకి బతుకు చాలా కష్టంగా ఉంది నాకు అంటే సాధువు అన్నారంట, సరే అయితే నీకు ఏం అవ్వాలని ఉంది అంటే నాకు హంసగా మారాలని ఉంది అందంట. సరే అయితే నేను హంసగా మారుస్తాను, కానీ ఒక్కసారి హంస దగ్గరికి వెళ్ళి దాని జీవితాన్ని చూడు అని చెప్పారంట. వెతుక్కుంటూ హంస దగ్గరికి వెళ్ళిందంటండి. నువ్వు చక్కగా ఉంటావు కదా, తెల్లగా ఉంటావు, నిన్ను చూసి అందరూ ఫోటోలు తీసుకుంటారు, నువ్వు బాగున్నావంటే హంస అందంట, నాదే ఉంది, నేను అందంగా ఉండడం నాదేముంది, నేను తెల్లగా ఉంటాను అంతే కదా, రామచిలక చూడు ఎన్ని రంగులతో ఎంత అందంగా ఉంటుందో అందంట హంస. సరే అయితే మనం రామచిలక కింద మారుదామని ఇద్దరు కలిసి మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్ళారంటండి, ఇలా రామచిలక జీవితం బాగుందని. సరే అయితే మీరిద్దరు కలిసి రామచిలక దగ్గరికి వెళ్ళండి, తర్వాత చూసి రండి, అప్పుడు నేను మారుస్తాను అని చెప్పారంట. ఇద్దరు కలిసి రామచిలకను వెతుక్కుంటూ వెళ్ళారంటండి. రామచిలక కనిపించిందంట. అప్పుడు అన్నారంట, నువ్వు చక్కగా చాలా అందంగా ఉంటావు కదా, నిన్ను అందరూ చాలా ముద్దు చేస్తారు, నిన్ను అందరూ పెంచుకుంటారు, నువ్వంటే చాలా ఇష్టపడతారు అంటే రామచిలక అందంట, ఏముంది నేనంటే ఇష్టపడడం, నన్ను తీసుకెళ్లి పంజరంలో బంధించేస్తారు, నా జీవితం ఏముంది, నెమలి చూడండి ఇంకా ఎన్ని రంగులతో ఉంటుందో, నెమలి చక్కగా డాన్స్లు వేసుకుంటూ హ్యాపీగా ఉంటుంది, నెమలి జీవితం ఇంకా బాగుంటుంది అందంటండి. సరే ముగ్గురు కలిసి మళ్ళీ సాధువు దగ్గరికి వచ్చారంట. సాధువు అన్నారంట, సరే అయితే నెమలి దగ్గరికి వెళ్ళండి, నెమలితో మాట్లాడి రండి, అప్పుడు నెమలిగా మారుస్తాను మిమ్మల్ని అంటే నెమలి దగ్గరికి వెళ్ళారంట. వెతుకుతూ ఉంటే ఎక్కడ నెమలి కనిపించలేదంటే వీళ్ళకి చివరికి ఒక జూలో కనిపించిందంట నెమలి దగ్గరికి వెళ్ళారంట. నెమలి, నువ్వు చక్కగా అందంగా ఉంటావు కదా, నువ్వు చాలా హ్యాపీగా డాన్సులు చేసుకుంటూ ఉంటావు కదా అంటే అప్పుడు నెమలి అందంట, నేను హ్యాపీగా ఉండడం ఏంటి, చూడండి నన్ను జూలో పెట్టేశారు, అసలు జూలో పక్షులన్నీ ఉన్నాయి, ఒక కాకిని మాత్రం ఎవరు జూలో పెట్టలేదు, కాకి జీవితం ఎంత అదృష్టం, కాకిని ఎవరో పట్టుకోరు చక్కగా హ్యాపీగా, దాని స్వేచ్ఛగా విహరిస్తుంది, మాకు స్వేచ్ఛే లేదు నాకు అందంట. అప్పుడు కాకి తన వాల్యూ తెలిసిందంటండి. అప్పటి వరకు ఏంటి, తిట్టుకుంటూ ఉంది నన్ను ఎవరో పట్టించుకోవట్లేదని. కానీ ఎప్పుడైతే ఈ నెమలి ఎలా చెప్పిందో, కాకిని తప్ప అన్నిటినీ బంధించేశారు, జూలో పెట్టేస్తారు కదా, పక్షులన్నిటికీ జూలో పెడతారు, కాకిని పెట్టరు కదా. అప్పుడు అర్థమైంది తన స్వేచ్ఛకి ఎంత స్వేచ్ఛ ఉందో తనకు అనేది. అంటే మనం కూడా అంతేనండి, ప్రతి ఒక్కళ్ళం విలక్షణమైన వాళ్ళము, కానీ మనం ఎప్పుడూ గుర్తించము. మనం ఎంతసేపు పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాము, వాళ్ళ జీవితాలనే చూస్తూ ఉంటాము, వాళ్ళ జీవితం బాగుంది అనుకుంటాము. దీనికి కూడా ఒక స్టోరీ చెప్తారు. ఒకసారి అంటే ఇలాగే ఒక గురువు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారంట. ఆ గురువు గారు అన్నారంట, సరే అయితే సాయంత్రం అందరూ రండి, ఒకసారి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను క్లియర్ చేస్తాను అన్నారంట. సాయంత్రం వచ్చారంట, మీకు ఏ ప్రాబ్లం ఉందో ఒక పేపర్ మీద రాయండి అంటే అందరూ పేపర్ మీద రాశారంట. అవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టేయమన్నారంట. పెట్టేశారంట అందరూ. అయితే మీరు మళ్ళీ వెళ్ళి ఆ పేపర్ తీసుకోండి, ఒక్కొక్కడు ఒక పేపర్ తీసుకోండి, ఏ పేపర్ వస్తే ఆ కష్టాలు మీకు వస్తాయి అన్నారంటండి. అంటే ఎవరి కష్టాలు, అందరి కష్టాలు కలిపి ఒక దాంట్లో రాసేసి ఒక బాస్కెట్ లో వేసేసారండి. ఒక్కొక్కళ్ళు ఒక చీటీ తీసుకోండి, అందులో ఆ చీటీలో ఏ కష్టం ఉంటే, అందరూ కష్టాలే రాశారు కదా, ఆ చీటీలో ఏ కష్టం ఉంటే ఆ కష్టం మీరు అనుభవించాలన్నారంట. అప్పుడు అందరూ అనుకున్నారంటే ఎందుకు వచ్చింది ఎదగోల, వాడికి ఏం కష్టం ఉందో, నా కష్టం నాకు ఏదో ఈజీగానే ఉంది అంటే. అప్పుడు పక్కన వాడి కష్టం అనుభవించాలనేసరికి వీళ్ళకి భయం వేసింది, నా కష్టం ఏదో నాకు తెలుసు కదా, నేను దాన్ని ఈజీగా అనుభవించవచ్చు, ఎందుకు వచ్చింది వాడికి ఏం కష్టం ఉందో మనకెందుకు వచ్చింది ఎదగోల అనుకుని మాకేమో వద్దు ఇది, మా కష్టం మేము అనుభవిస్తామని వెళ్ళిపోయారంటండి. అంటే ఏంటంటే పక్కన వాళ్ళని చూడనంతసేపు వాళ్ళ జీవితం చాలా బాగున్నట్టు ఉంటుంది, మన జీవితాన్ని తిట్టుకుంటూ ఉంటాం మనం ఎప్పుడైతే మనకి ఆ స్వీయ ప్రేమ, మన మీద మనకు ప్రేమ ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితము యూనిక్ ఇక్కడ.
ఒక్కొక్కరు ఒక పర్పస్తో వచ్చారు. మన పర్పస్, మన జీవితం ఏమైతే నేర్చుకోవడానికి వచ్చామో భూమి మీదకి, దానికి తగినట్టుగా మనం మన పరిస్థితుల్ని, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, మన చుట్టూ ఉన్న సంఘటనల్ని అన్నింటినీ ఎంచుకుని వస్తాం. మనం డిజైన్ చేసుకొచ్చాము నాకు ఇలాంటి జీవితం కావాలి అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయి పక్కన వాడి జీవితం లాగా ఉండాలి నా జీవితం అనుకుంటాం మనము. పక్కన వాడి పేపర్ చూసి కాపీ కొట్టేద్దాం అనుకుంటూ ఉంటాం మనము. అందుకని ఈ రోజు నుంచి ఏంటంటే, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నన్ను నేను ప్రేమిస్తున్నాను అని మనకు మనం నిరంతరము చెప్పుకుంటూ మన మీద మనం స్వీయ ప్రేమ పెంచుకుని మన ప్రేమని యూనివర్సల్ లవ్గా చేసుకుందామండి. చేసుకుని మన జీవిత పర్పస్ ఏదైతే ఉందో, మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని దాని ద్వారా మన జీవితాన్ని ఆనందంగా ముందుకు సాగిద్దాం. థ్యాంక్ యూ అండి.